ఇంట్లో కొంతమందికి మాట ఘాటుగా ఉంటుందేమో కానీ చేతి వాటాలైతే అలవాటు లేవు. అలా అని మీ పెద్దరికం మీద మచ్చ వేయడం లేదు. ఎవ్వరికి మీ మీద అనుమానం రాకుండా జాగ్రత్త పడమని చెప్తున్నానంతే. బాగుంది సీత, చాలా బాగుంది నీ జానతనం. నింద వెయ్యడం లేదు అని చెప్తూనే నేరం నా మీద మోపే ప్రయత్నం చేస్తున్నావు. నీ భర్త ముందు తెలివిగా మర్యాదిచ్చి ఇప్పుడేమో నన్ను దొంగం చేస్తున్నావా? నేను మరో విధంగా మీ గురించి మాట్లాడాలి అనుకుంటే నేను ప్రవర్తించే తీరు ఇలా ఉండదు. అందరి ముందు పూజ దగ్గరే ఆ ప్రస్తావన తీసుకొచ్చేదాన్ని. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అని చెప్తున్నానంతే. తాళిపోతే పోయింది అని దాక్షాయిని సరిపెట్టుకున్నా అదెలా పోయిందో కనిపెట్టే వరకు వదిలిపెట్టే రకం కాదు ఈ సీత. సీత గడుసు పిండం, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్నేనండి అడిగేది. ఎందుకు నాకు దూరంగా వెళ్తున్నారు? ఎవరికి దూరంగా వెళ్తున్నారు దాక్షాయిని? ఎవరిని దూరంగా పెట్టారు? నీ దృష్టిలో నాకు భర్తగా స్థానం లేనప్పుడు నీ పక్కన కూడా లేనట్టే. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నేనెప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను చెప్పండి. సిగ్గులేదా మాట్లాడడానికి? నాకు మోడలింగ్ ఇష్టం లేదు అంటే నా మాట వినకుండా నా మనసు చంపేశావు. అదే మోడలింగ్ కోసం అగ్ని సాక్షిగా వేద మంత్రాలతో కట్టిన తాళిని తీసేసి భర్తగా నన్ను కూడా చంపేశావు. ఇంకెక్కడిది నీ దగ్గర నాకు విలువ? దీన్ని తక్కువ చేయడం అనక భర్తగా నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడం అంటారా? అసలు ఏంటండి మీరు? ఉదయం నుంచి మీతో సహా అందరూ తాళి తీసేశాను అని వేలెత్తి చూపించి దెప్ప పొడుస్తున్నారు. అరే, అది నా కెరీర్ కోసం చేయాల్సి వచ్చిన చిన్న పొరపాటని ఎందుకు ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారండి? ఆడదాన్ని సౌభాగ్యం, భర్త క్షేమం కోరే మాంగళ్యం నీ కెరీర్ కోసం తీసి పక్కన పెట్టడం చిన్న పొరపాట దాక్షాయిని? మొగుడు చచ్చిపోయిన ఆడదాన్ని విధవా అంటారు. అనవసరంగా మొగుడిని వదిలేసిన ఆడదాన్ని బరి తెగించింది అంటారు. భర్తతో కాపురం చేస్తూ కూడా అదే భర్తకి ఇష్టం లేని పని చేస్తూ దానికోసం మెడలోంచి తాళి తీసేసిన నిన్ను ఏమనాలో నువ్వే నిర్ణయించుకో. ఎంతసేపు మీ గొడవ మీదే కానీ మోడలింగ్ విషయంలో నేనెందుకింత మొండిగా ఉన్నాను అని ఆలోచించరేంటండి? మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచడంతో పాటు మనిద్దరం మనకి పుట్టబోయే బిడ్డలు సంతోషంగా ఉండాలని నా కోరికండి. సమర్థించుకోవడానికైనా ఒక హద్దు ఉంటుంది దాక్షాయిని. నాకు అసలు ఇష్టమే లేని పని చేసుకుంటూ నన్ను బాధ పెట్టుకుంటూ నా సంతోషం కోసమే ఇదంతా అని చెప్పడం
భార్యగా నీకు మాత్రమే చెల్లిందేమో. మళ్ళీ చెప్తున్నాను విను. మోడలింగ్ కోసం ఇంటి గడప దాటడం మానే. కావాలంటే వేరే పని చూసుకో. కుదరదని మళ్ళీ చెప్తున్నానండి. కుదరదు. నీ కర్మ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఈఎంఐ అమౌంట్ ఇస్తే కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. నిన్న వచ్చి తీసుకెళ్లలేదా? లేదు మేడం, నిన్న రావడం కుదరలేదు. సరే, మీరు లోపలికి వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. చిట్టి, చిట్టి. ఏందక్క? నిన్న నీకు ఇచ్చిన 40,000 తీసుకురా. బ్యాంక్ అతను వచ్చాడు, అతనికి ఇవ్వాలి. అట్లనే అక్క. డబ్బులు ఈయనే పెట్టినే, ఏమైపోయినాయి? ఇది నడుము ఊపుకుంటూ బానే పోయింది గాని అక్కడ లేని డబ్బు ఎలా తీసుకొస్తుంది? నేనే తీశానని ఎవ్వరికీ అనుమానం రాకుండా నా నటనతో నానా రచ్చ చెయ్యాలి. అయ్యో, డబ్బులు కనిపిస్తలేవేంది? సీతక్క, సీతక్క. నాటకం మొదలైంది. నేనని బయటపడకుండా రక్తి కట్టించడమే తరువాయి. ఏం చిట్టి, ఏంటి వెతుకుతున్నావు? నువ్వు ఇచ్చిన పైసలు కనిపిస్తలేవక్క. సరిగ్గా చూసావా? మొత్తం దేవుళ్ళక్క, ఏడ కనిపిస్తలేవు. అసలు అక్కడే పెట్టావా? బాగా గుర్తు తెచ్చుకో చిట్టి. ఈయనే పెట్టినాక నాకు బాగా యాదికుంది. సరే, నువ్వు ఇలారా. ఇక్కడ పెడితే ఎవరు తీసినట్టు చిట్టి? అది నాకు కూడా సంజయితలేదక్క. జరుగు. ఇప్పుడు ఏం చేద్దామంటావక్క? మన వాళ్ళు ఎవరైనా చూసారేమో, వెళ్ళి అడుగుదాం పదా. శ్రవణ్, నాని. సీత, ఏమైంది? కంగారు పడుతున్నారేంటి? చిట్టి గదిలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు అత్తయ్య. ఈ చిట్టి కంగారికి తింగర్తనానికి మధ్య ఊగిసలాడుతూ అటు ఇటు తిరుగుతుంటుంది. అక్కడే ఎక్కడో పెట్టుంటుంది. జాగ్రత్తగా చూడండి, దొరుకుతుంది. అంత చూసిన మత్తయ్య, పెట్టిన జాగలు లేవు. కొంచెం గాబరా తగ్గించుకుని వెతుకు. ఇంట్లో పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి?
నేను కూడా చూశాను అత్తయ్య, ఎక్కడ కనిపించలేదు. డబ్బులు పోవడం ఏంటోదినా? అదే అర్థం కావడం లేదు. నేను ఆఫీస్కి వెళ్తూ చిట్టికే ఇచ్చి వెళ్ళాను, ఇప్పుడు చూస్తే లేవు. శ్రవణ్, నువ్వైతే మన ఇంట్లో ఎక్కడా చూడలేదు కదా? లేదొదినా. సరస్వతి, నువ్వేమైనా చూసావా? ఆ డబ్బులు దాచిపెట్టిన ప్లేస్ చిట్టి నీకేమైనా చెప్పిందా? అసలు చిట్టి నా దగ్గర ఆ టాపిక్కే తీసుకురాలేదక్కా. నాని, తను నీ గదిలోనేగా పెట్టింది, నీకేమైనా కనిపించాయా? లేదొదినా. ఇంతకీ పోయిన డబ్బులు ఎంత అమ్మగారు? 40,000 మారుతి. దాక్షాయిని, శంకర్, మీకేమైనా కనిపించాయేమో ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి. కనిపిస్తే చెప్పేవాళ్ళం కదా వదినా, అంత డబ్బు మాయం కావడం ఏంటో. కొంచెం జాగ్రత్తగా వెతకండి. అత్తయ్య, పోనీ మీరేమైనా చూసారా? అనుకున్నా. ఒక్కొక్కరిని అడుగుతుంటే ఇక నాదాకా రాదా ఏంటా అని అనుకుంటూనే ఉన్నా. చూసారా అని అడిగే బదులు తీసారా కదా అని నేరుగా నన్నే అడగచ్చు కదా. వాళ్ళని వీళ్ళని అడిగి నాటకాలు ఆడటం ఎందుకు? అత్తయ్య, అది సార్, నేను కాల్ చేసినప్పుడు రండి, మీకు అప్పుడు అమౌంట్ ఇస్తాను. అలాగే మేడం. అత్తయ్య, నేనేం నాటకాలు ఆడాను? చూసారా అని మామూలుగానే అడిగాను. ఆహాహాహా, నీ నంగనాచి వేషాలు నా దగ్గర చూపించకు సీత. ఈ ఇంటికొచ్చిన కొత్తదాన్ని నేనే. పెద్దదాన్ని కాబట్టి నీ మొగుడు నాకు పెద్దరికం ఇచ్చాడు కాబట్టి ముందే నా మీద అనుమానపడితే ఏ గొడవ అవుతుందోనని తెలివిగా ఆలోచించి నీ మరుదులు తోటి కోడల నుంచి ప్రశ్నలు మొదలుపెట్టి నా దాకా వచ్చావు కదా. అంత లోతుగా పెడార్థాలు తీసే బుద్ధి నాకు లేదత్తయ్య. అనాల్సినవన్నీ అనేసి ఏమీ తెలియని దానిలాగా తప్పించుకోవాలంటే ఎవరైనా నీ తర్వాతే. పెద్దమ్మా, అసలేంటి మీ ప్రాబ్లం? మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అయిన దానికి కాందానికి పెద్దదిన్ని మాటలు అంటూనే ఉన్నారు. పెద్దదినైతే పెద్దావిడనే మర్యాద ఇచ్చి పెద్ద మనసు చేసుకుని తిరగబడదు కదరా, అందుకు. ఊరికే ఉండండి నోరు, ఊరంతా చెడగొట్టిందని పెద్దదిని మీద ఊరికే నోరు పారేసుకుంటావెందుకు? అనండ్రా, అందరూ నన్నే అనండి. మీ వద్దన్ని వెనకేసుకొచ్చి అమ్మా అని కూడా చూడకుండా నన్నే మాట్లాడండి. పెద్దదాన్ని మీ పంచన పడుంటున్నానని మీకు చులకనైపోయాను కదా. ఈ సీత మీ అందరినీ బాగా ఏమార్చిందిరా, బాగా ఏమార్చింది. శల్తి, అరే ఇందాకటికి వెళ్ళి చూస్తున్నా మా సీత చెల్లి మీద ఓ ఎగురుతున్నావేందత్త. అసలు ఆ డబ్బులు నువ్వు తీలేదని గ్యారంటీ ఏంది? అన్నయ్య, ఏంటిది? నువ్వు ఊరుకో. నేనేమి నిన్ను మాట్లాడదని కోపంతో అంటలేదు చెల్లె. నిన్న ఆ రూమ్ తానా అత్త చాలా సేపు తచ్చి అడుగు చూసినా. నువ్వు ఏడేం చేస్తున్నావు అత్త అని అడిగితే కసరత్తు చేస్తున్నా చెప్పింది. ఆ తర్వాత గదిలోకి బోర్డు కూడా నేను చూసినా.
ఈ వయసులో కసరత్ ఏందని ఆలోచించిన. నువ్వు ఆ పైసలు దొంగతనం చేయలేదని గ్యారంటీ ఏంది? ఇక చెప్పు. అమ్మో, వీడిదన కొంపలు ముంచేలా ఉన్నాడే. ఇప్పుడు ఏం చేయాలి? వామో వామో వామో! ఈ ప్యాకాట్ రాయుడు పెద్దదన్నని కూడా చూడకుండా అన్నన్ని మాటలంటుంటే అందరూ మొద్దుల్లా నిలబడ్డారే గాని అడ్డు చెప్పి వాడి నోరు ముయించలేదేంటి? ఒక్కడు నా నోరు మూయించుడు కాదు, నీ ట్రంక్ పెట్లో పైసలు లేకపోతే నేనే నోరు మూసుకుంటా. ఇక మారుతి పద, పోయి పెట్టిద్దాం. అచల్ అనయ్య, నా మాట విను. వద్దు. నువ్వు ఊకొసలే నోట్టే మాయకురాలివి. పద మారుతి. మారుతి వద్దు. మారుతి అన్నయ్య. ఏమైంది? ఒరే పెద్దోడా, వచ్చావా? చూడరా, నీ భార్య నా మీద ఎంత కుట్ర పన్నిందో. ఏకంగా నా మీద దొంగని ముద్ర వేసిందిరా. నేను పుట్టి బుద్ధెరిగాక ఇలాంటి నిందని ఎప్పుడు పడలేదురా నాన్న. ఆ రాజుగాడు నా ట్రంక్ పెట్టెలో డబ్బు దాచిపెట్టాననుకుని తేవడానికి వెళ్తుంటే ఇది ముంగిలా నిలబడిందే గాని కనీసం వద్దని ఒక్క మాట కూడా అనలేదురా. వాళ్లే కావాలని అందులో డబ్బులు పెట్టి నన్ను దొంగలా నించోబెడతారని నాకు భయంగా ఉందిరా. ఏంటి సీత ఇదంతా? ఏమండి, బ్యాంకు వాళ్ళకి ఇవ్వాల్సిన 40,000 చిట్టికిచ్చి లోపల పెట్టమన్నానండి. అవి ఇప్పుడు కనిపించట్లేదు. మీరేమైనా చూసారా అత్తయ్య అని క్యాజువల్ గా అడిగినందుకు ఈవిడ నానా రాద్ధాంతం చేస్తున్నారు. అనయ్య, వదిన తప్పేం లేదన్నయ్య. పెద్దమ్మే ఏదేదో ఊహించుకుంటుంది. చూసావరా పెద్దోడా, నీ తమ్ముళ్ళు వదినకే వంత పడుతున్నారు. ఇదిగోండి. రాజు, ఏం చేస్తున్నావు? బావా, నువ్వు జరద కామోషుని బావా. అత్త తెగనొల్లి చేస్తుంది. నిన్న పైసలు పెట్టిన రూమ్ లోకి ఎందుకు పోయిందో నాకెందుకు కావాలి? చూపిస్తా బావా. అది రాజు, పెద్దవాళ్ళతో ఇలాగే నా ప్రవర్తించేది? చాలే, నోరుమోయ్. చూసావా, నా పెట్టెలో ఏవి దొరకకపోయినా నన్ను గద్దెగ్గర చూశానని దబాయించడానికి చూస్తున్నాడు. అసలు ఇదంతా నీ భార్య వల్లే వచ్చిందిరా. సీత ఇచ్చిన డబ్బులు తనే దాచి నన్ను దొంగం చేయడానికే ఇదంతా చేసుంటుంది. అత్తయ్య, నాకేం అవసరం? ఏదైతేనేవి పెద్దరిక మంట కట్టినట్టే కట్టి దొంగం చేశారు. రేపీ పనుడు ఊరంతా తిరిగి విషయం చెప్తాడు. జనం అంతా నేనే దొంగనంటూ కోడై కూస్తారు.
అయిపోయిందిరా భగవంతుడా, అంతా అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న నా పరువు ఈ సీత వల్ల నిమిషాల్లో పోయిందిరా. అయ్యో దేవుడా. పెద్దమ్మా, సీత తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు. కోపం పోతే మాత్రం పడినెందుకు పోతుందా ఏంటి? అలాంటిదేం జరగదు పెద్దమ్మా, నువ్వు వెళ్ళు. మారుతి, అయ్యా, ఈ ట్రంక్ పెట్టి లోపల పెట్టు. అలాగే గారు. డబ్బులు పోతే పోయినాయి, ఈ విషయం ఇంతటితో వదిలేయండి.